వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా అచ్చంపేట పీస్ నందు 14 బైకులు స్వాధీనం. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంకు చెందిన యాతం వీరభద్రరావు, అచ్చంపేట మండలం కోడూరు గ్రామానికి చెందిన చొప్పారపు శ్రీనును అదుపులోనికి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 14 బైకులు సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అచ్చంపేట మండలం అచ్చంపేట పోలీస్ స్టేషన్ పల్నాడు జిల్లా ఈరోజు వాహనాల తనిఖీలో భాగంగా 14/4/2025 ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఒక బండి మీద వెళ్తూ అదే మమ్మల్ని చూసి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడం జరుగుతుంది. ఇది గమనించిన మా క్రైమ్ కానిస్టేబుల్ ఏదైతే సురేష్ ఉన్నాడో చాలా చాకచక్యంగా ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళు అందులో ఒక వ్యక్తి యాతం వీరభద్రరావు అనే వ్యక్తి ప్రీవియస్గా నిర్ధారించి అతను ప్రీవియస్ ముద్దాయి, ఇంతకుముందు పాత మోటార్ బైక్ కేసులు ఉన్నాయని గమనించిన మా సురేష్ అనే కానిస్టేబుల్ వాళ్ళని తీసుకొని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు, ఒక అతని పేరు యాతం వీరభద్రరావు, అతను వాస్తవం అయితే లింగారావుపాలెం ఎడ్లపాడు మండలం. ప్రజెంట్ అతను ఇప్పుడు ఏదైతే బెల్లంకొండ మండలంలో నాగిరెడ్డిపాలెం అనే గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతను ఆల్రెడీ పాత అఫెండర్, ఇతను ప్రీవియస్ అఫెండర్. అదేవిధంగా ఇతని యొక్క స్నేహితంగా ఉన్న చొప్పవరపు శ్రీనివాస్ అనే అతను అచ్చంపేట మండలమైన కొండూరు గ్రామస్తుడు. ఇతనితో స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి స్నేహంగా ఏర్పడి ఏదైతే యాతం వీరభద్రరావు అనే అతను ప్రీవియస్ అఫెండరు, అతను ఇంతకుముందు చేసిన నేరానుభవం ప్రకారంగా ఇద్దరు కలిసి నేరాలు చేద్దామని నిశ్చయించుకొని మొత్తానికి సత్తెనపల్లి, బెల్లంకొండ, రాజుపాలెం, పెదపొరపాడు, అచ్చంపేట మొత్తం ఈ మండలాల్లో 14 బైకుల్ని దొంగతనం చేయడం జరిగింది. ఆ 14 బైకుల్ని ఇప్పుడు మేము రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క నేర ప్రవృత్తి ఏ విధంగా ఉన్నారంటే వీళ్ళు ఎంచుకునే విధానం ఎట్లా ఉందంటే ఏదైతే పాత బైకులు ఉన్నాయో కొద్దిగా ఏదైతే పోయినా ఈ వస్తువు ప్రాపర్టీ పోయినా మనకి ఇబ్బంది లేదు, పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావాలన్న వ్యూలో ఉంటారో అటువంటి బైకులు నీళ్ళు తీసుకొని టెస్ట్ చేసి ఓల్డ్కి పాత కీళ్ళు పెట్టి దాన్ని లాక్ ఓపెన్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి 2000కి 3000కి ఎట్లా అమ్మటం రకరకాల చేసే వృత్తి కలిగిన ఉన్నారని ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఎవరు బైకుల్లో వాళ్ళని జాగ్రత్తగా లాక్ అండ్ కీ చేసుకోవాలని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఉన్న ఈ 14 బైకుల్లో కూడా మొత్తం రికవరీ చేసేసి వాళ్ళని ఈ యొక్క ప్రాపర్టీ సొత్తు 5 లక్షలు అన్నమాట. మొత్తం అప్రాక్సిమేట్ ఒక 5 లక్షల దాకా ఉంటుంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మొత్తం రికవరీ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి నేరాలు జరగకుండా వీళ్ళు ఉంటారని చెప్పేసి రిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎవరి వాహనాల వాళ్ళు జాగ్రత్తగా లాక్ అండ్ కీ పెట్టుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం.